అయితే అసలు ఢిల్లీలో ఈ బ్లాస్ట్ జరగడానికి గల కారణాలేంటి? ఎందుకు చేశారు? ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కి చాలా మంచి బుద్ధి చెప్పాను. అప్పుడు నా మసూద్ అజర్ ఆయన ఏమన్నారు, నేను దీని పగ ఖచ్చితంగా తీసుకుంటాను. అంటే మే నుంచి ఇదంతా ప్రిపరేషన్ జరుగుతుంది. ఒక దేశం నేషనల్ క్యాపిటల్లో బాంబ్ బ్లాస్ట్ అయ్యింది అంటే అది ఇంటర్నేషనల్ మీడియాకి వెళ్ళిపోతుంది. అండ్ మెసేజ్ ఏంటి అంటే ఇది ఓన్లీ టెర్రరిస్ట్ యాంగిలే కాకుండా మనల్ని ఆర్థికంగా కూడా దెబ్బతీయాలి. అదే ఒకప్పట్లో టెర్రరిస్ట్ అంటే పాకిస్తాన్లో ఉండి ట్రైనింగ్ తీసుకొని ఇక్కడికి వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇండియాలోనే టెర్రరిస్టులు తయారవుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వైట్ కాలర్ టెర్రరిజం చేస్తున్నారు. హర్యానాలో అరౌండ్ 2900 kgs వీళ్ళు అమోనియం నైట్రేట్ ని ఏ రోజైతే ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగిందో ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఆపరేషన్ లో పట్టుకున్నారు. అండ్ ఈ మనిషి ఎవరైతే ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ చేశారో ఇతను హర్యానా నుంచి బయలుదేరి ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో బ్లాస్ట్ చేశారు. అంటే చదువు చెప్పే ఒక సంస్థ ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఒక చోటు ఇస్తుంది అంటే ఆ దేశానికి ఎంత చెడ్డ పేరు. ఈ ఢిల్లీలో ఏ రోజైతే ఈ టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో ఇది దీపావళి రోజు చెయ్యాలి అని ఆలోచన. అది ఎందుకు మిస్ అయింది? ఎందుకు మిస్ అయిందంటే అటాక్ ముందు 1 or 2 days ముందు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కూడా ఒక 2 hours ఫ్లైట్స్ అనేవి ఎగరలేదు అని విన్నాము. 2 days ముందే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా యాక్ట్ కానీ అక్కడ జరుగుండొచ్చా? ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 2 hours ఫ్లైట్స్ ఎందుకు ఆపేశారంటే ఈ సైబర్ అటాక్లో ఎయిర్ క్రాఫ్ట్కి GPS సిగ్నల్ ఏదైతే వస్తుందో దాన్ని ట్యాంపర్ చేశారు. అంటే ఒక పైలట్కి సిగ్నల్ కనిపిస్తుంది, ఇది కరెక్ట్ సిగ్నల్ అని కనిపిస్తుంది, కానీ అది తప్పు సిగ్నల్. సో ఇలా టెక్నాలజీ పెరిగే కొద్దీ టెర్రరిజం కూడా ఇన్ని రూపురేఖలు చేసుకుంటుంటే హౌ కెన్ వి సర్వైవ్? టెక్నాలజీ బ్లెస్సింగ్ తీసుకొస్తుంది, టెక్నాలజీ శాపం కూడా తీసుకొస్తుంది. ఇంకో ముస్లిం డాక్టర్ ఇంకొక డాక్టర్తో కలిసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే క్యాస్టర్ సీడ్స్ నుంచి రైసిన్ RICIN అనే పాయిజన్ తయారు చేస్తారు. దీనికి స్మెల్ కానీ టేస్ట్ కానీ ఉండదు. అండ్ వీళ్ళ ప్లాన్ ఏంటంటే మన గుడిలో పెట్టే ప్రసాదంలో దీన్ని కలపాలి అండ్ మన వాటర్ బాడీస్ ఉంటాయి కదా వాటిలో దీన్ని కలిపేయాలి. హలో ఎవ్రీవన్, ఇవాళ పాడ్కాస్ట్ ప్రతి ఒక్క ఇండియన్ చూడాలి. ఎందుకంటే ఢిల్లీ టెర్రర్ అటాక్ జరిగింది, అందరికీ తెలుసు. అండ్ కంటిన్యూస్గా ఇటువంటి అటాక్స్ జరుగుతూ ఉన్నాయి ఇండియాలో గత 1 year నుంచి చూసుకున్నట్లయితే. సో అసలు నిజంగా టెర్రరిస్టులు అనే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అండ్ ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు యాజ్ ఏ ఇండియన్గా యాజ్ ఏ ఇండివిజువల్ పర్సన్గా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వర్క్ చేస్తున్నాయి, దీని వెనకాల టెర్రర్ ప్లాన్ అనేది ఎలా ఉంటుంది అండ్ ఎలా ఇది స్టార్ట్ అవుతుంది అండ్ స్లీపర్ సెల్స్ అంటే ఏంటి, ఇలాంటి బోల్డ్ అన్ని విషయాలు అబౌట్ టెర్రరిజం కావచ్చు, అబౌట్ అవర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కావచ్చు, ఈ పాడ్కాస్ట్లో మనకు ఎక్స్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ ఒబ్రాయ్ గారు చాలా క్లియర్గా చెప్పారు. సో లెట్స్ షూట్ అవుట్ సమ్ క్వశ్చన్స్ టు హిమ్. నమస్కారం సార్. నమస్తే అమ్మ. స్వామి శరణం. స్వామి శరణం. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. ఇప్పుడు మళ్ళీ ఢిల్లీలో టెర్రర్ అటాక్ జరిగింది అండ్ కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. ఇంక ఇవి ఎప్పటిదాకా కంటిన్యూ అయితే అసలు ఢిల్లీలో ఈ బ్లాస్ట్ జరగడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు చేశారు? టెర్రరిజం అనేది దానికి అంతు లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం యుద్ధం 10 రోజులు 20 రోజులు నెల రోజులు దాని తర్వాత ముగిసిపోతుంది. కానీ టెర్రరిజం అనేది ఎప్పటికీ ముగించదు. సో అది అలా కంటిన్యూ అవుతూనే ఉంది. మనము ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కి చాలా మంచి బుద్ధి చెప్పాం కదా. అప్పుడు జైషే మొహమ్మద్ లీడర్ ఏమన్నాడు, మౌలానా మసూద్ అజర్ ఆయన ఏమన్నారు, నేను దీని పగ ఖచ్చితంగా తీసుకుంటాను అని చెప్పి. అంటే మే నుంచి ఇదంతా ప్రిపరేషన్ జరుగుతుంది. ఎలా మనకు జరిగిన నష్టానికి మనం ఎలా ప్రతీకారం తీర్చుకోవాలి అంటే. కాకపోతే ఇప్పుడు టెర్రరిజం డైమెన్షన్స్ మారిపోయాయి. ఒకప్పుడు టెర్రరిజం అంటే బాంబు పేల్చుడు లేదా అక్కడి నుంచి టెర్రరిస్టులు రావడము, వాళ్ళని ట్రైన్ చేసి ఆయుధాలు ఇచ్చి మన దగ్గర పంపించడము. ఇప్పుడు అలా లేదు. మన భారతీయులనే వీళ్ళు మైండ్ని క్యాప్చర్ చేసి వాళ్ళని టెర్రరిస్ట్లా మారుస్తున్నారు. ఈ టెర్రరిస్ట్లని తయారు చేసే వాళ్ళ మైండ్ సెట్ని ఎలా బిల్డ్ చేస్తున్నారు అంటే ఇంత మారణహోమం చేయాలి, ఒక మనిషిని చంపాలి అని ఒక మనిషికి ఇంకో మనిషి ఎలా చెప్పగలుగుతుంది? కొందరిది స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటుంది, కొందరిది వీక్ మైండ్ సెట్ ఉంటుంది. వీక్ మైండ్ సెట్ ఉండే వాళ్ళని మనము మ్యానిపులేట్ చేయొచ్చు వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ని. సో ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తారంటే వాళ్ళ కమ్యూనిటీలో, ఇప్పుడు ప్రస్తుతం ఇస్లామిక్ కమ్యూనిటీలో ఎక్కువ జరుగుతుంది కాబట్టి వాళ్ళ కమ్యూనిటీలో వీక్ మైండ్ సెట్ ఎవరిది కనిపెట్టుకుంటారు. ఆ వీక్ మైండ్ సెట్ని పట్టుకొని ఆ మనిషిని వాళ్ళు ఇంకా మెంటలీ మొత్తం మ్యానిపులేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ మ్యానిపులేషన్ ప్రాసెస్లో ఇస్లామిక్ బిలీఫ్ సిస్టమ్స్ని ఒక రాంగ్ అప్రోచ్తో చెప్తూ మనకి ఇంత హాని జరిగింది, పాస్ట్లో మనకు అన్యాయం జరిగింది, న్యాయం చేసే బాధ్యత నీదే అన్నట్టుగా మైండ్ మ్యానిపులేషన్ జరుగుతుంది. దాంతోపాటు వెపన్స్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.
ఈ రెండు జరిగిన తర్వాత ఇండియాకి పంపించి టెర్రరిజం చేయమని చెప్తారు. మరి మనం ఆపరేషన్ సింధూర్ 2.0 స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది, దానివల్ల మొత్తం ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది? ఇంక ఇది సర్కిల్ విషయస్గా జరుగుతూనే ఉంటుందా? 100% మ్యామ్. ఎందుకంటే పాకిస్తాన్ భూమి పైన చివరాఖరి టెర్రరిస్ట్ బ్రతికున్నంత వరకు ఇలా టెర్రరిస్ట్ అటాక్లు ఏదో ఒక రూపంలో జరుగుతూ ఉంటాయి. ఢిల్లీలో జరగచ్చు, జేఎండ్కేలో జరగచ్చు, హైదరాబాద్లో జరగచ్చు, గుజరాత్లో జరగచ్చు, ఎక్కడైనా జరగచ్చు. అంటే ఒకప్పుడు ఎలా అంటే మేము బార్డర్ ఏరియాస్లో ఎక్కువ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరిగాయి, కానీ ఇప్పుడు ఢిల్లీలో అటాక్ జరిగింది. 2011 తర్వాత మొదటిసారి ఢిల్లీలో అటాక్ జరిగింది. మనం ఫ్యాక్ట్స్ తీసుకుంటే కనుక 1997 నుంచి 2011 వరకు ఢిల్లీలో 8 సార్లు టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. కానీ 2011 నుంచి 2025 ఈ 14 ఇయర్స్ గ్యాప్లో మొదటిసారి జరిగింది. దానికి గల రీజన్ ఏంటి అంటే మేము ఎలా అవుతుందంటే ఇంటర్నేషనల్ మీడియా ఎలా చూస్తుందో దీన్ని అర్థం చేసుకోండి. ఒక దేశం నేషనల్ క్యాపిటల్లో బాంబ్ బ్లాస్ట్ అయ్యింది అంటే అది ఇంటర్నేషనల్ మీడియాకి వెళ్ళిపోతుంది. అండ్ మెసేజ్ ఏంటి అంటే ఇండియా ఈజ్ నాట్ ఏ సేఫ్ కంట్రీ. ఢిల్లీ అండ్ నార్త్ ఇండియా వింటర్స్లో టూరిజంని అట్రాక్ట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఆ టూరిజం దెబ్బతినాలి అంటే ఇలాంటి టెర్రరిస్ట్ యాక్ట్ జరగాలి. జేఎండ్కేలో ఏం చేశారు, సమ్మర్లో అటాక్ చేశారు. జస్ట్ సమ్మర్ రాబోతుంది, ఎందుకంటే అక్కడ అంత ఐస్ ప్రాంతం కాబట్టి అందరూ టూరిజంకి వెళ్తారు. ఇప్పుడు టూరిజంకి ఢిల్లీ ఆ సరౌండింగ్ ఏరియాస్కి వెళ్తారు. సో ఇప్పుడు ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది అనుకోండి, టూరిజం అంతా స్క్రాప్ అయిపోతుంది. అదే కాదు, ఇంటర్నేషనల్ ఫండింగ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే వస్తుందో డెవలప్మెంట్ కోసము, ఒక దేశంలో టెర్రరిస్ట్ అటాక్స్ జరుగుతూ ఉంటే ఆ దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ రాదు. సో ఇది ఓన్లీ టెర్రరిస్ట్ యాంగిలే కాకుండా మనల్ని ఆర్థికంగా కూడా దెబ్బతీయాలి అన్న ఉద్దేశంతో చేస్తుంది ఈ టెర్రరిజం. అదే ఒకప్పట్లో టెర్రరిస్ట్ అంటే పాకిస్తాన్లో ఉండి ట్రైనింగ్ తీసుకొని ఇక్కడికి వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇండియాలోనే టెర్రరిస్టులు తయారవుతున్నారు. దీనికి అంటే సిస్టమ్ ఎక్కడ ఫెయిల్ అవుతుంది? సిస్టమిక్ ఫెయిల్యూర్ అని చెప్పడానికి లేదు. ఎందుకంటానంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వైట్ కాలర్ టెర్రరిజం చేస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే ఒక పేద కుటుంబంలో ఒక యూత్ని పట్టుకొని వాళ్ళ ఇంట్లో 10-20 లక్షల డబ్బులు ఇచ్చి వాడిని తీసుకెళ్ళి ఇండాక్ట్రినేట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి ఆయుధం ఇచ్చి పంపించేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు దొరికిపోతున్నారు. పేరెంట్స్ ఏం చేస్తారు, ఒక్కొక్కసారి వీళ్ళు యూత్ పిల్లలు పేరెంట్స్కి చెప్పకుండా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ రాయించేస్తారు. ఆ మిస్సింగ్ కంప్లైంట్తో ట్రాక్ అయిపోతారు. కాబట్టి ఇప్పుడు టెర్రరిస్టులు ఏం చేస్తున్నారంటే పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ జైషే మొహమ్మద్ కానీ లష్కర్ ఏ తైబా కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వైట్ కాలర్ ప్రొఫెషనల్స్ పట్టు ప్రాణాలు పోసే డాక్టర్సే ప్రాణాలు తీసేలా ఉంటే ఇంకా ఏంటి అసలు? ఇంక దారి లేదు. మనం ఎలా ఉంటుందంటే సమాజంలో డాక్టర్ అనగానే ఎవరికి అనుమానం రాదు. సో ఆ డాక్టర్ మన ముందు తిరుగుతూ ఉంటాడు, మనతో కలిసి ఉంటాడు, మనతో భోజనం చేస్తాడు, మనతో పని చేస్తాడు, మనతోనే అన్ని ఎకనామిక్ యాక్టివిటీస్ ప్రొఫెషనల్ యాక్టివిటీస్ చేస్తాడు. బట్ ఇందాక వీక్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తారు. డాక్టర్స్కి చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి కదా, ఉంటుంది కదా. అంటే స్ట్రాంగ్ అండ్ వీక్ ఎలా అంటే మ్యామ్ యాంటీ ఇండియా స్ట్రాంగ్ మైండ్ సెట్. వీళ్ళు ఎలా పట్టుకుంటారంటే మ్యామ్ మీకు ఐఎస్ఐఎస్ అని ఒక సంస్థ ఉంది మ్యామ్. వీళ్ళు ఏం చేస్తారంటే ర్యాండమ్గా ఒక వీడియో రిలీజ్ చేస్తారు ఫేస్బుక్లోనో ఇన్స్టాలోనో, దానికి కొంతమంది లైక్ చేస్తారు. సో వీళ్ళకి ఏం ఐడెంటిఫై అయిపోద్ది, 10 లక్షల మంది చూశారు, 1000 మంది లైక్ చేశారు అంటే 1000 మందికి నేను పంపించిన వీడియో నచ్చింది అండ్ వాళ్ళు కూడా నా ఒపీనియన్తో సహకరిస్తున్నారు. సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వైలెన్స్ వీడియో ఆ 1000 మందికే వెళ్తుంది, ఐడెంటిఫై చేసి వాళ్ళ మాత్రమే పంపించడం జరుగుతుంది. ఆ 1000 మందిలో సెకండ్ వీడియోకి 100 మంది సెలెక్ట్ చేశారు, లైక్ చేశారు అనుకుందాం. ఆ తర్వాత థర్డ్ ఫోర్త్ లెవెల్ 100, 50, 20, 10 అలా ఆ 1% ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. టెక్నాలజీ టెర్రరిజం లాగా ఉంది. టెక్నాలజీని వాడే వీళ్ళు టెర్రరిజం చేస్తున్నారు. అప్పుడు ఆ 1% డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ నేను 10 మందికి వెళ్ళాను, ఐ ఐడెంటిఫైడ్ 10 people హూ ఆర్ లైకింగ్ మై వీడియోస్ ఆర్ నా ఐడియాలజీ, నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ 10 మందిలో 8 మంది కామన్ పీపుల్, 2 మాత్రం అందులో ఒక డాక్టర్ ఒక లాయర్ అనుకుందాం. అండ్ డాక్టర్ ఒక లాయర్ అనగానే పోలీస్ వాళ్ళకి అనుమానం రాదు కదా. సో ఐ స్టార్ట్ కల్టివేటింగ్ ద డాక్టర్. అప్పుడు ఆ డాక్టర్ మనం అనుకున్న పనులన్నీ చేస్తారు. అండ్ డాక్టర్ అంటే ఇప్పుడు ఢిల్లీలో జరిగింది బాంబ్ బ్లాస్ట్ కాదు మేడం, ఇట్ ఈస్ ఎ కెమికల్ అటాక్.
ఓకే. ఇట్ ఈస్ నాట్ ఏ బాంబ్ బాంబ్ అటాక్. తీసుకొచ్చి బ్లాస్ట్ చేయలేదు. అందుకనే స్టార్టింగ్ లో సిఎన్జి ఫెయిల్ అయింది, గ్యాస్ సిఎన్జి అన్నారు, కానీ కాదు, ఓకే. అది అమోనియం నైట్రేట్ అండ్ ఫ్యూయల్ ఆక్సిజన్. సో అమోనియం నైట్రేట్ ని ఫ్యూయల్ తో కాంబినేషన్ చేసి బ్లాస్ట్ చేశారు. 3 tons ఎక్కడో బయట పెట్టారు అని మీరే చెప్పారు. హర్యానాలో అరౌండ్ 2900 kgs వీళ్ళు అమోనియం నైట్రేట్ ని ఆ రోజే ఏ రోజైతే ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగిందో ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఆపరేషన్ లో పట్టుకున్నారు. అండ్ ఈ మనిషి ఎవరైతే ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ చేశారో ఇతను హర్యానా నుంచి బయలుదేరి ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో బ్లాస్ట్ చేశారు. ఇది పక్కా ప్లాన్డ్ గా చేశారు. 100% మ్యామ్. యాక్చువల్లీ I-20 కార్ కదా మ్యామ్, I-20 కార్లో మహా అయితే ఒక 200 kgs ఉంటుంది, 100 kgs 200 kgs. వీళ్ళు 2900 kilograms బ్లాస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి? అంటే వీళ్ళు సీరియల్ బ్లాస్ట్ చేయాలనుకున్నారా, లేదా ఒకే ప్లేస్లో బ్లాస్ట్ చేస్తే కనీసం ఒక 1000 మంది చనిపోవాలనుకున్నారా? అంటే వీళ్ళ ఉద్దేశం చూడండి. అండ్ డాక్టర్స్ అయ్యి ఉండి వీళ్ళు ఇలాంటి పనులు చేశారు అంటే, ఇప్పుడు వీళ్ళందరూ డాక్టర్స్ అల్ఫలా యూనివర్సిటీ అని చెప్పేసి ఫరీదాబాద్లో ఉంది. నౌ యూనివర్సిటీస్ హ్యావ్ బికమ్ డెన్స్ ఆఫ్ టెర్రరిజం. అంటే చదువు చెప్పే ఒక సంస్థ ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఒక చోటు ఇస్తుంది అంటే ఆ దేశానికి ఎంత చెడ్డ పేరు మ్యామ్. సో ఇలాంటి యూనివర్సిటీస్ ఖచ్చితంగా బ్యాన్ చేసేయాలి. బ్యాన్ ఒకటి చేయాలి. 2, ఆ యూనివర్సిటీస్లో ఎవరైనా ప్రొఫెసర్స్ అయినా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అయినా వీళ్ళకి సపోర్ట్ చేసిన అందరినీ అన్లాఫుల్ యాక్టివిటీస్ అండ్ ప్రివెన్షన్ యాక్ట్, టెర్రరిజం యాక్ట్లో ఉన్న యాక్ట్లన్నీ పెట్టేసి వీళ్ళందరినీ లైఫ్ లాంగ్ జైల్లో పడే. వీళ్ళకి ఏమైనా ఫండింగ్ వస్తుంటుందా? వస్తుంటే ఎక్కడి నుంచి వస్తుంటుంది? 100% పాకిస్తాన్ నుంచి వస్తుంది మ్యామ్. ఇన్ఫ్యాక్ట్ మీరు మంచి టాపిక్ తీశారు, ఫండింగ్ ఎలా వస్తుంది మ్యామ్. ఒకప్పుడు ఫండింగ్ క్యాష్ రూపంలో వచ్చేది, ఆ తర్వాత ఫండింగ్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ రూపంలో వచ్చేది. ఇప్పుడు ఫండింగ్ క్రిప్టో కరెన్సీ ద్వారా వస్తుంది. అసలు పట్టుకోవడం సాధ్యమే కాదు. అండ్ క్రిప్టో కరెన్సీ ద్వారా ఫండింగ్ వచ్చింది అంటే ఇంకా దాన్ని పట్టుకోవడం ఆల్మోస్ట్ అసాధ్యం. సో ఫండింగ్ని మనం ఆపలేం, కాకపోతే విజిలెన్స్ని పెంచాల్సిన అవసరం అయితే ఉంది. నేను ఎలా విజిలెన్స్ని పెంచాలో చెప్తాను. ఇంపార్టెంట్ ఫంక్షనరీస్ అంటాం, డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, సైంటిస్టులు కానీ, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో టీచర్స్ కానీ, రెగ్యులర్గా వీళ్ళందరికీ సైకోమెట్రిక్ టెస్ట్ పెట్టాలి. సైకో అనాలిసిస్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్. వాళ్ళ మైండ్లో దేశం పట్ల ఏమైనా ద్వేషం పెరుగుతుందా అన్నది తెలిసిపోతుంది. ఎవ్రీ 6 months ఎవ్రీ ప్రొఫెషనల్ షుడ్ అటెండ్ ఎ సైకోమెట్రిక్. ఇండియా కోసం ప్రాణాలు ఇచ్చే స్థాయి నుంచి ఒక చిన్న తప్పు జరగడం వల్ల వాడి మైండ్ సెట్టే మారిపోతుంది. సో అలా చాలా మంది ఉన్నాయి. ఇండియా నిజంగానే ఇండియన్స్కి ద్రోహం చేస్తుంది అనుకుంటున్నాను. లేదు మ్యామ్, ఏమవుతుందంటే మ్యామ్, సమాజంలో ఒక్కొక్కసారి అందరికీ జస్టిస్ దొరకదు. దానికి ఎన్నో కారణాలు అయి ఉండొచ్చు. కానీ నీకు జస్టిస్ దొరకలేదు అని చెప్పేసి ఏ అన్యం పుణ్యం తెలియని వాళ్ళ ప్రాణాలు తీసుకోవడం మాత్రం తప్పు కాదు. డెఫినెట్లీ ఏ రిలీజన్ కూడా దాన్ని సపోర్ట్ చేయదు. కాకపోతే వీళ్ళు రిలీజియస్ బిలీఫ్ సిస్టమ్ని తప్పుగా నేర్పించి మైండ్ని కరప్ట్ చేసి ఇవన్నీ చేయిస్తున్నారు వీళ్ళతో. ఇప్పుడు ఇది ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ మ్యామ్ మన ఇండియన్ మోడర్న్ హిస్టరీలో ఒక అధ్యాయంలా నిలిచిపోతుంది. ఎందుకంటే మీరు అన్నట్టుగా డాక్టర్స్ ప్రాణాలని కాపాడతారు, కానీ వీళ్ళు ప్రాణాలు తీయాలి అని ఫిక్స్ అయిపోయారు. కాబట్టి ఇంకా ఎవరిని నమ్మడానికి వీల్లేదు అన్నది ఒక మెసేజ్ వచ్చేసింది. సో ఇప్పుడు మీరు అన్నట్టు హర్యానాలో అన్ని టన్స్ దొరికినప్పుడు నెక్స్ట్ చైన్ ఆఫ్ అటాక్స్ జరిగే అవకాశం ఉందా ఇండియాలో? ప్యానిక్ చేయడానికి కాదు, జస్ట్ టు క్రియేట్ అవేర్నెస్. 100% మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఒక పార్కింగ్ లాట్లో ఒక కార్ వచ్చింది, ఆ కార్లోంచి మనిషి బయటికి రాలేదు, 3 గంటలు కూర్చున్నాడు. ఒక ప్యాటర్న్ ఉంది. మన దగ్గర ఏ సిస్టమ్ లేదు, దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ హియర్ అని కనుక్కోవడం. అంటే వీ నీడ్ టు డివైస్ టెక్నాలజీ వేర్ ఇఫ్ ఎ కార్ హ్యాస్ కమ్, ఇట్ ఈస్ పార్క్డ్, ఇంజన్ ఆఫ్ అవ్వలేదు, 3 గంటలు ఉంది, సమ్ అలారం షుడ్ కమ్. వీ హ్యావ్ టు డివైస్ టూల్స్. మనం టెక్నాలజీని వాడి ఇలాంటి ప్లాట్ఫామ్స్ని క్రియేట్ చేస్తేనే మనం ఇలా టెర్రరిస్ట్ సంఘటనలు ఏవైతే జరుగుతున్నాయో వీటిని ఆపగలం. అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ మీద ఇవి ఆపలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకుందామా, నేను చైనాకి వెళ్ళాను అనుకుందాం. నేను ఎయిర్పోర్ట్లో దిగంగానే నా రెటీనా స్కాన్ అయిపోతుంది, నా స్కల్ ఇమేజింగ్ స్కాన్ అయిపోతుంది. ఆ తర్వాత నేను 15 రోజులు చైనాలో ఉండాలి అనుకున్నాను. బిజినెస్ ట్రిప్పో, ఎడ్యుకేషన్ ట్రిప్పో, లీజర్ ట్రిప్పో ఏదో వెళ్ళాను. ఆ 15 daysలో ఆన్ ఎ క్లిక్ ఆఫ్ ఎ బటన్ చైనా విల్ కమ్ టు నో వేర్ ఐ యామ్. ఆన్ ఎ క్లిక్ ఆఫ్ ఎ బటన్. ఎందుకంటే
ఎక్కడెక్కడైతే నేను వెళ్తానో ప్రతి చోట సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీటీవీ కెమెరాలో నా రెటీనా స్కాన్ అయిపోతుంది. లాస్ట్ ఏ సిస్టంలో స్కాన్ అయింది పక్కనే ఉంటా. యూ నీడ్ టు గో ఫర్ సచ్ సిస్టమ్స్. అండ్ మనము 2008 ముంబై అటాక్స్ జరిగిన తర్వాత నాట్ గ్రిడ్ అని చెప్పేసి ఒక టూల్ని మనం తయారు చేసుకున్నాం, నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ అని. అప్పుడు 2008లో కూడా ఏం జరిగింది, డేవిడ్ కోల్మెన్ హెడ్లీ అని చెప్పేసి ఒక అతను ఆ 2008 ముంబై అటాక్స్ జరిగే ముందు ఎన్నోసార్లు ఇండియా, నేపాల్, పాకిస్తాన్, సౌదీ, అమెరికా ట్రిప్ వేశాడు. కానీ మనం అది పట్టుకోలేకపోయాం, ఎందుకంటే అలాంటి టూలే లేదు మన దగ్గర. కాబట్టి ఇప్పుడు అలాంటి టూల్ ఉంది. నేనే అనుకుందాం మ్యామ్, నేను చాలాసార్లు పాకిస్తాన్కో, అమెరికాకో, నేపాల్కో, సౌదీకో ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తున్నాను. ఆ కంప్యూటర్లో బ్లిప్ వచ్చేస్తుంది, క్వశ్చనబుల్ ఐడెంటిటీ. అప్పుడు నేను ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తాను. బట్ ఇంత టెక్నాలజీ ఇండియాలో కూడా ఇంప్రూవ్ అయింది కదా, ఏ అంటే అవేంటి, ఇది ఎందుకు తీసుకురావట్లేదు? దీని వెనకాల మళ్ళీ ఏదైనా కుట్ర ఉందా? పెద్ద పెద్ద వాళ్ళ హస్తం ఉందా? ఇండియా ఈజ్ అ బిగ్ కంట్రీ, జనాభా 150 కోట్లు. చైనా ఈజ్ అ బిగ్ కంట్రీ, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇండియాలో ఏంటంటే మ్యామ్ ప్రజాతంత్రం ఉంది, డెమోక్రసీ. చైనా ఈజ్ నాట్ ఎ డెమోక్రాటిక్ కంట్రీ, ఇట్ ఇస్ అ కమ్యూనిస్ట్ స్టేట్. అక్కడ స్టేట్కి వాళ్ళ ప్రజలకి ఒక ఒప్పందం ఉంది. అక్కడ చైనాలో చైనా స్టేట్ ఏముంటుందంటే, గవర్నమెంట్ ఏముంటుందంటే ప్రజలకి, నీకు ఫుడ్ ఇచ్చే బాధ్యత నాది, నీకు ప్రొఫెషన్ అకాడమిక్ వర్క్ ఇచ్చే బాధ్యత నాది, నీకు హెల్త్ చూసుకునే బాధ్యత నాది, నీకు ఇల్లు ఇచ్చే బాధ్యత నాది. ఇవి కాకుండా నేను ఏం చేసినా నువ్వు ప్రశ్నించడానికి వీల్లేదు. అది కమ్యూనిస్ట్ స్టేట్. ఇండియాలో ఏంటి, ప్రజాతంత్రంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. బట్ అదే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో చూసుకున్నట్లయితే. అందుకే శాస్త్రవేత్తలు అదే అంటారు, ఒక్కొక్కసారి స్ట్రాంగ్ స్టేట్ ఈజ్ బెటర్ దాన్ ఎ వీక్ స్టేట్ అంటారు. స్ట్రాంగ్ స్టేట్ ఉండాలి, ఎందుకంటే పరిస్థితులు మారిపోతున్నాయి. ఇప్పుడు లిబర్టీ కావాలా, సెక్యూరిటీ కావాలా, మనం చూస్ చేసుకోవాల్సిన సమయం వచ్చేసింది. లిబర్టీ కావాలి అంటే స్టేట్ విల్ నాట్ బి ఏబుల్ టు ప్రొవైడ్ సెక్యూరిటీ. కానీ ఇప్పుడు ఢిల్లీ అటాక్ జరిగింది కదా మ్యామ్, నాది ఒక ప్రశ్న, అంటే గవర్నమెంట్కి ప్రశ్న అని కాదు మ్యామ్. ఢిల్లీ అటాక్ సాయంత్రం 7 అట్లా జరిగింది. మార్నింగ్ మీరు ఫరీదాబాద్లో రైడ్ చేశారు అంటే మనం ప్యాటర్న్ ఎందుకు మిస్ అయ్యామన్నది నా ప్రశ్న. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇద్దరిని పట్టుకున్నారు, వాళ్ళిద్దరు కాకుండా ఇంకొందరు ఉండొచ్చు కదా. అలాంటప్పుడు ఫరీదాబాద్ని సీల్ ఎందుకు చేయలేదు? ఫరీదాబాద్ లోపలికి ఎవరు రావడానికి వీల్లేదు, బయటికి ఎవరు రావడానికి వీల్లేదు. అది ఎందుకు జరగలేదు అంటే ఇది ఇలా దారి తీస్తుంది అనే ఇమాజినేషన్ లేదు. అందుకే ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఏం చేస్తారంటే మ్యామ్, కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ అని ఉంటుంది. నాకు ఈ విలేజ్ మీద డౌట్ ఉంది, ఈ విలేజ్లో టెర్రరిస్టులు ఉన్నారు, మేమేం చేస్తాము, విలేజ్ మొత్తం చుట్టుముట్టేస్తాం. చుట్టుముట్టిన తర్వాత బయట నుంచి లోపలికి వెళ్తాం, విలేజ్ అంతా స్కాన్ చేసుకుంటూ వెళ్తాం. ఎవరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు, అన్ని వైపులో సోల్జర్స్ని నేను స్టాప్స్ పెట్టేసుకున్నాను. ఫరీదాబాద్లో మీకు ఇంటెలిజెన్స్ దొరికింది, మీరు రేడ్ చేశారు, అమోనియం నైట్రైట్ దొరికింది, 3 టన్నులు దొరికింది. ఇమీడియట్గా ఆ పర్టిక్యులర్ ఏరియాని మొత్తం మీరు ఎందుకు దాన్ని స్కాన్ చేయలేదు అండ్ సీల్ ఎందుకు అవ్వలేదు? ఆ మనిషి అక్కడ రేడ్ జరిగింది, ఒక కార్ తీసుకొని బయలుదేరిపోయాడు 7:40కి, ఢిల్లీకి వచ్చాడు, బ్లాస్ట్ చేశాడు. అనుకుంటే అయిపోయేది, అసలు బ్లాస్ట్ మనం ఆపగలిగిన సత్తా ఉన్నా కూడా we couldn't do it. అండ్ ఇమాజిన్ మ్యామ్, తను కార్లో వచ్చాడు, అదే పెద్ద ట్రక్లో తీసుకొచ్చి ఉంటే ఇంకేంటి పరిస్థితి? అంటే సమ్వేర్ ఇది పెద్దగా అవ్వచ్చు అన్న ఆలోచన మిస్ అవుతుంది. ఆ ఆలోచన రావాలి, అంటే థింగ్స్ కెన్ గో బ్యాడ్ అని రావాలి. 1995లో అనుకుంటా మ్యామ్, అమెరికాలో ఓక్లహామా అని ఒక ప్లేస్ ఉంది. ఇలాగే దాదాపు 2200 కేజీలు ఒక బిల్డింగ్ పార్కింగ్ కింద ఒక ట్రక్లో పెట్టారు. బిల్డింగ్ లేచిపోయింది. 2200. ఇమాజిన్, ఈ పార్కింగ్ లాట్లో ఎక్కడైతే కారు ఉందో అక్కడ ట్రక్ పెట్టి మెట్రో కింద పెట్టి పేల్స్తే ఏమవుతుంది? మొత్తం స్మాష్. ఇంకా అంటే మనము వీళ్ళు పెద్ద సంఘటన చేయగలరు అనే యాక్సెప్టెన్స్ మనలో రావట్లేదు, ఇంకా ప్రజల్లో కూడా సీరియస్నెస్ రావట్లేదు. అంటే మాకు ఆర్మీలో ఒకటి నేర్పిస్తారు. ఆర్మీలో ఏమంటారంటే, అవాయిడ్ ఆబ్వియస్ ప్లేసెస్ ఎట్ ఆబ్వియస్ టైమ్స్. ఆబ్వియస్ ప్లేసెస్ని ఆబ్వియస్ టైంలో అవాయిడ్ చేయండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ఢిల్లీలో ఏ రోజైతే ఈ టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో, ఇది దీపావళి రోజు చేయాలి అని ఆలోచన ఉంది. అది ఎందుకు మిస్ అయింది? ఎందుకు మిస్ అయిందంటే ప్లాన్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయింది, అందుకే అది మిస్ అయిపోయింది. బట్ ఇప్పుడు కూడా కరెక్ట్గా ట్రాఫిక్ హైలీ ఉన్న టైంలో అండ్ మెయిన్ ప్లేస్లోనే అటాక్ జరిగింది. వీళ్ళకి ఏంటి అంటే మ్యాక్సిమం డ్యామేజ్ జరగాలి, అది వీళ్ళ ఆలోచన.
అండ్ భయం పుట్టించాలి జనాలు. భయం. మేము టెర్రరిజం ఎలా డిఫైన్ చేస్తామంటే ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ వైలెన్స్ విత్ అన్ ఇంటెన్షన్ టు ఇన్స్టిల్ ఫియర్ ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ ఎన్ ఐడియాలజీ. నా ఐడియాలజీ ఒకటి ఉంది, దట్ ఐ వాంట్ ఇండియా టు బికమ్ ఇస్లామిక్ కంట్రీ. దానికోసం నేనేం చేస్తాను, ఫియర్ ఇన్స్టిల్ చేస్తాను. ఆ ఫియర్ కు ఏం వాడతాను, వైలెన్స్. అయితే ఈ అటాక్ ముందు 1 or 2 days ముందు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో కూడా ఒక 2 hours ఫ్లైట్స్ అనేవి ఎగరలేదు అని విన్నాము. ఏంటి, ఎవరైనా నిజాలు దాచిపెట్టడానికి చూస్తున్నారా? 2 days ముందే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా యాక్ట్ కానీ అక్కడ జరుగుండొచ్చా? టెర్రరిజం కి ఇంకో కోణం ఉంది, దాన్ని సైబర్ టెర్రరిజం అంటారు. అంటే సైబర్ స్పేస్ ని వాడుతూ టెర్రరిజం చేయడం. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో 2 hours ఫ్లైట్స్ ఎందుకు ఆపేశారంటే వీళ్ళు సైబర్ దీన్ని ఏమంటారంటే సైబర్ అటాక్ చేశారు. ఈ సైబర్ అటాక్లో ఎయిర్ క్రాఫ్ట్కి GPS సిగ్నల్ ఏదైతే వస్తుందో దాన్ని ట్యాంపర్ చేశారు. అంటే ఒక పైలట్కి సిగ్నల్ కనిపిస్తుంది, ఇది కరెక్ట్ సిగ్నల్ అని కనిపిస్తుంది, కానీ అది తప్పు సిగ్నల్. అది చాలా డేంజరస్. బికాస్ ఫ్లైట్ ఏంటి 33,000 feet పైన ఉంటుంది, మబ్బుల పైన ఉంటుంది, కింద ఏం కనిపించదు. మీకు ఒక GPS కోఆర్డినేట్స్ కనిపిస్తున్నాయి, మీరు అది పట్టుకొని మీరు ఫ్లైట్ డైరెక్షన్ పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. అది పాకిస్తాన్లోనో ఆఫ్ఘనిస్తాన్లోనో వెళ్తే ఏంటి, అండ్ అదే అరేబియన్ మహాసముద్రం మీదకి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? ఎందుకంటే ఫ్లైట్స్ ఒక మినిమం ఫ్యూయల్ మీదనే ఆపరేట్ చేస్తారు, ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ చేసుకొని వెళ్ళరు. అరేబియన్ మహాసముద్రం మీద ఉంది, నేను తిరిగి ఎక్కడికి వెళ్ళడానికి లేదు, అయిపోయింది. సో హైజాక్ చేయలేదు ఫ్లైట్ని, ఏ టెర్రరిస్ట్ని పంపించలేదు, కానీ ఫ్లైట్ కింద పడిపోయింది కదా, సైబర్ టెర్రరిజం. సో ఇప్పుడు టెర్రరిజము మల్టిపుల్ ఫార్మ్స్ బయటకు వస్తున్నాయి. మన టార్గెట్ అంతా అయింది, బార్డర్లో నా సోల్జర్ ఉన్నాడు, కానీ వాడు అక్కడి నుంచి పంపించట్లేదే, వాడు నీ కంట్రీలోనే గ్రోత్ చేశాడు, నీ కంట్రీలో రాకుండా నీ ఫ్లైట్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నించాడు. సో నౌ టెర్రరిజం ఈజ్ నాట్ ఫాట్ ఆన్ ది బార్డర్, టెర్రరిజం ఈజ్ ఫాట్ ఇన్ ద మెయిన్ టెరిటరీ బిట్వీన్ పీపుల్, కామన్ మ్యాన్. హింటర్లాండ్ టెర్రరిజం అంటారు దీన్ని. అంటే మెయిన్ ఏరియాస్ని టార్గెట్ చేస్తారు. సో ఇలా టెక్నాలజీ పెరిగే కొద్దీ టెర్రరిజం కూడా ఇన్ని రూపురేఖలు చేసుకుంటుంటే హౌ కెన్ వి సర్వైవ్ ఇన్ ఇండియా? ఇండియానే కాదు, వరల్డ్ మొత్తంలో కూడా టెక్నాలజీ అందుకే బూన్ ఉంది, బేన్ కూడా. టెక్నాలజీ బ్లెస్సింగ్ తీసుకొస్తుంది, టెక్నాలజీ శాపం కూడా తీసుకొస్తుంది. వీళ్ళు టెక్నాలజీని శాపంలా మారుస్తున్నారు. సో దట్ ఈస్ వేర్ మనం ఇవన్నీ అర్థం చేసుకోవాలి. అంటే సైబర్ బుల్లింగ్ కానీ, సైబర్ క్రైమ్ కానీ, సైబర్ ఎస్పియోనాజ్ కానీ, సైబర్ టెర్రరిజం కానీ, ఇవన్నిటినీ మనం గుర్తుపెట్టుకొని, ఆర్మీ అంటే ఓన్లీ సోల్జర్ కాదు, ఆర్మీ అంటే ఇప్పుడు ఒక ఫుల్ ప్రూఫ్ సైబర్ ఫైర్ వాల్ నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలి. అప్పుడే మనం మన దేశాన్ని మనం కాపాడు. ఆపరేషన్ సింధూర్ 2.0 ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? స్టార్ట్ చేస్తే వాట్ ఈస్ ద ఎఫెక్ట్? ఇప్పుడు ఇది ఒక టెర్రర్ అటాక్ అని చెప్పి తేలిపోయింది. అండ్ మోదీ గారు, అమిత్ షా గారు కానీ, మన రాజ్నాథ్ సింగ్ గారు కానీ చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే ఖచ్చితంగా దీని వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేమైతే పనిష్ చేస్తాం. నౌ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసి వాళ్ళని పనిష్ చేస్తుంది అన్నది ప్రశ్న. ఏం చేసి ప్రశ్న అంటే లాస్ట్ టైం మనం ఏం చేసాము, ఆ టెర్రరిస్ట్ స్థావరాల మీద మనం అటాక్ చేసాం, కానీ ఈసారి ఏం చేస్తాం అన్నది టాప్ సీక్రెట్. ఆ గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అవుతుందో ఆ గవర్నమెంట్ అధికారం కాబట్టి మనం దాని గురించి మాట్లాడడానికి లేదు. బట్ డెఫినెట్గా ఒక మేజర్ అటాక్ అయితే చేయాల్సింది. ఒకవేళ సర్జికల్ స్ట్రైక్ లాంటివి చేస్తే పరిపూర్ణమైన ఆన్సర్ అయితే ఇవ్వగలమా మనం? టెర్రరిజంకి పరిపూర్ణమైన ఆన్సర్ లేదు. ఎందుకంటే మ్యామ్ పాకిస్తాన్ యాజ్ ఎ స్టేట్ ఈజ్ సపోర్టింగ్ టెర్రరిజం. పాకిస్తాన్ ఉన్నంత వరకు టెర్రరిజం ఉంటుంది, ఇంక పాకిస్తాన్ లేపేయడం అంతే. అంటే పాకిస్తాన్ని లేపేయడము. అమాయకమైన ప్రజలు కూడా ఉన్నారు కదా పాకిస్తాన్లో. అమాయకమైన ప్రజలు అయితే లేరు, ఒక్కరు కూడా లేరు. నేను ఒప్పుకోను. నో, దేర్ ఆర్ నో ఇన్నోసెంట్ పీపుల్ ఇన్ పాకిస్తాన్. ఐ విల్ నాట్ యాక్సెప్ట్. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ని గత 80 సంవత్సరాల నుంచి అలా మార్చేశారు. బట్ అయితే మనం చాలా ఇయర్స్ నుంచి పాకిస్తాన్తో మాట్లాడడం మానేసాం కదా, సో వాళ్ళ మైండ్ ఏంటో మనకు అర్థం కాదు. బట్ ఈజ్ ఇట్ ఏ కరెక్ట్ స్ట్రాటజీ? వాళ్ళతో మాట్లాడకుండా మానేయడం అనేది కరెక్ట్ స్ట్రాటజీ? మాట్లాడుతూ ఉంటే తెలుస్తుంది కదా మనకు వాట్ ఈస్ దేర్ ఇన్ దేర్ మైండ్ అని. మనం చాలా సంవత్సరాల నుంచి పాకిస్తాన్కి గత 30 సంవత్సరాల నుంచి దాదాపు టెర్రరిజం గురించి మాట్లాడుతూనే ఉన్నాం. కానీ ఒకటి తర్వాత ఒకటి పార్లమెంట్ మీద అటాక్ చేశారు, J&K అసెంబ్లీ మీద అటాక్ చేశారు, రైల్వే స్టేషన్స్ మీద అటాక్ చేశారు, బాంబే మీద అటాక్ చేశారు, ఢిల్లీ మీద ఎన్నోసార్లు. ఇది 9వ అటాక్ ఆన్ ఢిల్లీ, 9th అటాక్. మన హైదరాబాద్లో ఎన్నో అటాక్స్ జరిగాయి. సో ఒక విషయం ఏమర్థమైపోయిందంటే పాకిస్తాన్తో మాట్లాడితే మనకి ఎటువంటి పరిష్కారం రాదు అన్న క్లారిటీ అయితే మనకు వచ్చేసింది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనము
మాట్లాడుతున్న కొద్దీ మనల్ని మాటల్లో పెట్టి వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తున్నారు అన్న క్లారిటీ కూడా వచ్చేస్తుంది. సో వీళ్ళతో మాట్లాడి లాభం లేదు అని చెప్పి ఆ ఉద్దేశంతోనే మనం వీళ్ళతో మాట్లాడడం మానేసి. సో ఈ వైలెన్స్ కానీ టెర్రర్ అటాక్స్ కానీ ఇవన్నీ కంట్రోల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఐక్యరాజ్య సమితి తీసుకోవాలి. ఎందుకు అది పనికిరాని వ్యవస్థగా మారిపోతుంది రోజు రోజుకి? అంటే మ్యామ్, ఈ సెక్యూరిటీ కౌన్సిల్ మీరు అన్నట్టుగా ఐక్యరాజ్య సమితి, దానికి 2 రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి మెయింటైనింగ్ ఇంటర్నేషనల్ పీస్, రెండోది అవాయిడింగ్ World War III. World War III అయితే బాగానే అవాయిడ్ అయింది, ఇప్పుడు దాకా అవ్వలేదు కాబట్టి. కానీ ఇంటర్నేషనల్ పీస్ మెయింటైన్ చేయడంలో మాత్రం ఐక్యరాజ్య సమితి పూర్తిగా విఫలమైంది. అంటే మీరు అన్నట్టుగానే ఎందుకు పనికిరాని ఒక సంస్థలాగే మిగిలిపోయింది. స్టేట్మెంట్లు జారీ చేయడం, మహా అయితే శాంక్షన్స్ విధించడం, అంతే తప్పితే ఇంకేం చెయ్యట్లేదు. బట్ World War IIIని ఆపేశారు అని అంటున్నారు కదా, బట్ ఏదో యుద్ధాలు మీరు అన్నట్టు మిషనరీతోనే అండ్ న్యూక్లియర్ బాంబ్స్తోనే కాకుండా ఇప్పుడు ఇంటర్నల్గా కూడా చాలా బయోవార్స్ అవుతున్నాయి అండ్ రైజిన్ పాయిజన్ ఒకటి స్ప్రెడ్ అవుతుందని కూడా వింటున్నాం. సో ఇది కూడా World War IIIకి దారి తీస్తుంది కదా మరి. ఇప్పుడు World War III అవ్వకపోయినా హ్యుమానిటీకి థ్రెట్ వచ్చేస్తుంది. ఇంకో ముస్లిం డాక్టర్ ఇంకొక డాక్టర్తో కలిసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, క్యాస్టర్ సీడ్స్ ఉంటాయి కదా, క్యాస్టర్ సీడ్స్ నుంచి RICIN అనే పాయిజన్ తయారు చేస్తున్నారు. ఇది ఎంత డేంజరస్ పాయిజన్ అంటే మ్యామ్, దీనికి స్మెల్ కానీ టేస్ట్ కానీ ఉండదు. అండ్ వీళ్ళ ప్లాన్ ఏంటంటే, మన గుడిలో పెట్టే ప్రసాదంలో దీన్ని కలపాలి అండ్ మన వాటర్ బాడీస్ ఉంటాయి కదా వాటిలో దీన్ని కలిపేయాలి. అంటే ఇప్పుడు మన ట్యాప్లో వాటర్ వచ్చినా మనం కనుక్కోలేం. మీ డ్రింకింగ్ వాటర్లో కూడా RICIN పాయిజన్ కలిపేస్తే ఒక మనిషి చచ్చిపోవడానికి ఒక డ్రాప్ ఆఫ్ RICIN ఇస్ ఎనఫ్. అండ్ ఇది మాత్రం జరిగితే ఇంకా శవాలు తేలడం స్టార్ట్ అవుతుంది. బట్ ఇది ఇప్పుడు కనుక్కున్నారు కదా RICIN పాయిజన్ అనేది ఇది చేశారని, ఎక్కడో మన వాళ్ళు కూడా కరెక్ట్గా వర్క్ చేస్తున్నారు అంటే RICIN పాయిజన్ అయిపోయింది, ఇంకోటి ఏదైనా కనుక్కోవచ్చు కదా. ఇప్పుడు ఏమవుతుందంటే, స్మార్ట్ మైండ్స్ ఆర్ గెటింగ్ రాడికలైజ్డ్. స్మార్ట్ మైండ్ రాడికలైజ్ అయితే ఆపడం అసాధ్యం. ఏదో ఒక రూపంలో పెద్ద డిస్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి అంటే, ప్రభుత్వం కానీ టెంపుల్ అథారిటీస్ కానీ వాళ్ళు ఎక్కడి నుంచి సామగ్రిలు తెప్పించుకుంటున్నారు, దాని సోర్స్ ఏంటి, అండ్ తెచ్చుకున్న సామగ్రి మీద క్వాలిటీ కంట్రోల్ టెస్టింగ్ ఏంటి, పాయిజన్ టెస్టింగ్స్ చేయాలి, నీటి సరఫరా, వాటర్ బాడీస్ ఉంటాయి, వాటర్ బాడీస్ని గార్డ్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా చాలా పెద్ద దుర్మార్గత్వాన్ని దారితీస్తారు. వాటర్ బాడీస్ని కాపాడుకునే బాధ్యత మనందరికీ ఉంది. అదే కాదు, సామాన్య ప్రజలు కూడా చాలా యాక్టివ్గా ఉండాలి. అంటే వాళ్ళకి గుర్తు తెలియని బ్యాగో కానీ, గుర్తు తెలియని వెహికల్ కానీ మీ ఇంటి ముందు ఎన్ని రోజుల నుంచో పార్క్ అయ్యి ఉంది అంటే, అసలు ఈ వెహికల్ ఏంటి, నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి దాని గురించి చెప్పాలి. నేను అన్నట్టుగా అవాయిడింగ్ ఆబ్వియస్ ప్లేసెస్ అట్ ఆబ్వియస్ టైం. రీసెంట్గా తమిళనాడులో ఒక పెద్ద సంఘటన జరిగింది. ఒక యాక్టర్ పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేస్తే, యాక్టర్ విజయ్ పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేస్తే కొందరు లక్షల మంది చేరుకుంటే 50 మందో 70 మందో చనిపోయారు. స్టాంపీడ్లో చనిపోయారు. అక్కడ వెళ్ళాల్సిన అవసరం ఏముంది? మీరు చెప్పండి. ఏ పొలిటీషియన్ మీ జీవితాలను బాగు చేస్తాడని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయి మీరు అభిమానం ఉండొచ్చు. యాజ్ అన్ యాక్టర్ అభిమానం ఉంచుకోవడంలో తప్పు లేదు. కానీ మీ ఫ్యామిలీ, మీ ప్రాణము అది ముఖ్యం కదా. అభిమానం ఉంచుకోండి. ఆయన పవర్కి ఎలక్షన్స్లో నిలిచినప్పుడు మీకు అంతే ఇష్టమైతే వెళ్ళి ఓట్ వేయండి. అక్కడికి వెళ్ళి అభిమానం చూడాలి అన్న తపన ఎందుకు? అంటే యు ఆర్ రిస్కింగ్ యువర్ లైఫ్ ఫర్ దట్. అంటే ఎక్కడో మీకు రైట్ ఏంటి, రాంగ్ ఏంటి మీరు తెలుసుకోలేకపోతున్నారు. సో ఆ అంశంపై ప్రతి ఒక్క సంస్థ పనిచేయాలి. ఫ్యామిలీ పనిచేయాలి, సొసైటీ పనిచేయాలి, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ పనిచేయాలి. తీసుకోవాలి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళది. ఎస్, ఇప్పుడు క్రికెట్ మ్యాచే ఉంది మ్యామ్, స్టేడియంకి వెళ్ళి చూడొచ్చు, ఇంట్లో కూర్చొని చూడొచ్చు. ఇంట్లో కూర్చొని శ్రద్ధగా చూడండి, ఎవరొద్దన్నారు. ఆ స్టేడియంకి ఎందుకంటే మ్యామ్ టైం బాగాలేదు. అంటే పాకిస్తాన్ కానీ, పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కానీ ఏదో ఒక రూపంలో ఇండియాని హాని కలిగించాలి అనే ఉద్దేశంతోనే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాయి. సో మనం ఇలా ఆబ్వియస్ ప్లేసెస్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మనకు హాని జరుగుతుంది. సో అయితే ఇప్పుడు ఈ పాకిస్తాన్ని ఓపెన్గా సపోర్ట్ చేసిన కంట్రీస్ ఏంటి, సీక్రెట్గా సపోర్ట్ చేసిన కంట్రీస్ ఏంటి? సీక్రెట్గా ఎవరు లేదు, మేము అందరూ ఓపెన్గానే చేస్తున్నాం. అమెరికా, సౌదీ అరేబియా, టర్కీ, మన చైనా, వీళ్ళందరూ ఓపెన్గానే సపోర్ట్ చేస్తారు. రీజన్ ఏంటి ఇంత మారణహోమం సృష్టిస్తున్నారు అండ్ దే ఆర్ సైకలాజికల్లీ అన్ఫిట్ ఫర్ ద సొసైటీ అని తెలిసినా కూడా వై దిస్ పీపుల్ ఆర్ సపోర్టింగ్? డబ్బు. పాకిస్తాన్కి అప్పు కావాలి, అప్పు ఇస్తారు.
వాడు అప్పుతో పాటు వడ్డీ కూడా తిరిగిస్తాడు. అంత రిచ్ కంట్రీ ఎలా అయింది? వడ్డీతో సహా ఇచ్చేంత రిచ్ ఏం కాదు. ఇక్కడ అప్పు తీసుకుంటాడు, రెండో అప్పు తీర్చడానికి రెండో అప్పు తీసుకుంటాడు. సో దేశం అంతా అప్పు పడిపోయింది. రిచ్ కంట్రీ ఏం కాదు, జీరో. అసలు భారతదేశం తలుచుకుంటే పాకిస్తాన్ ని ఫినిష్ చేయలేదా? చేయొచ్చు, కానీ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఒప్పుకోదు. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ, ఎందుకంటే మనము ఒక సమాజంలో ఉన్నాం. ఆ సమాజంలో ఎలా అంటే, ఇప్పుడు మనం ఇజ్రాయెల్ అవ్వడానికి అంత ఈజీ కాదు. ఇజ్రాయెల్ ఎలా అంటే, వాళ్ళకి ఇరాన్ నుంచి భయం అనిపిస్తే ఇరాన్కి వెళ్ళి బాంబేసి వచ్చేస్తాడు. మనది దేశం హిస్టారికలీ అట్లా కాదు. మనది ప్రిన్సిపల్డ్ కంట్రీ. ఆ ప్రిన్సిపల్డ్ కంట్రీ అవడం వల్ల ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవడానికి మనం ఎందుకు వెనక్కి అడుగేస్తున్నాము. బట్ ఇంకా ప్రిన్సిపల్స్ని పక్కన పెట్టి అంటారు కదా మ్యామ్, గొడ్డు కషాయోడిని నమ్ముతారంట. సో వాడికి కషాయోడు అని చూపించాలి. సో అట్లీస్ట్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ప్రజల్ని ఓపెన్గా కూడా మనం సపోర్ట్ చేయట్లేదు. దేనికి రీజన్ ఏంటి అంటే మ్యామ్, స్ట్రాటజిక్ విషయాలు సీక్రెట్గా చేస్తారు. కానీ మీరు అన్న పాయింట్ చాలా మంచిది. ఇప్పుడు మనం ఓపెన్గా వెళ్ళి పిఓకేని సపోర్ట్ చేయాలి, పిఓకేలో ఉన్న ప్రజల్ని. ఎందుకంటే మ్యామ్, వాళ్ళు మన సిటిజన్స్ అని మనం క్లెయిమ్ చేసుకుంటాం. మన సిటిజన్స్కి మనం ఎందుకు సపోర్ట్ చేయట్లేదు మరి? సో ఖచ్చితంగా ఆ సపోర్ట్ అయితే మనం తీసుకుంటాం. ఆ సపోర్ట్ వాళ్ళకి ఇస్తేనే పిఓకే తిరిగి మన దగ్గరికి వస్తుంది. మ్యామ్ పాకిస్తాన్కి ఒక గుణపాఠం ఎలా నేర్పించాలంటే, నా మీద ఒక్క దాడి జరిగితే నీ పాకిస్తాన్ టెరిటరీలో ఒక భాగం పోతుంది, ఈ మెసేజ్ ఇవ్వాలి. ఇప్పుడు ఢిల్లీ మీద అటాక్ జరిగింది మ్యామ్, ఇండియన్ ఆర్మీ బలూచిస్తాన్ని ఓపెన్గా సపోర్ట్ చేయాలి. అవసరమైతే ఇండియన్ ఆర్మీని అక్కడ డిప్లాయ్ చేసి పాకిస్తాన్ ఆర్మీతో ఫైట్ చేయించి ఇండిపెండెంట్ కంట్రీ క్రియేట్ చేయాలి. నువ్వు ఇంకోసారి రా ఖైబర్ పఖ్తూన్ఖ్వా తీసేస్తా, ఇంకోసారి రా సింధ్ తీసేస్తా, ఇంకోసారి రా గిల్గిట్ బాల్తిస్తాన్ తీసేస్తా. ఇది చెయ్యాలి, అప్పుడే పాకిస్తాన్కి బుద్ధి వస్తుంది. సో ఇంత డేర్ డెసిషన్ తీసుకునేది ఎవరు, తీసుకొని అమలు చేసేది ఎవరు? యాజ్ ఎ నేషన్ తీసుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది, సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ప్రజలు సపోర్ట్ లేనిది గవర్నమెంట్ ఏ కీలకమైన నిర్ణయం తీసుకోలేదు. సో ఖచ్చితంగా మనం పాకిస్తాన్లోకి వెళ్తాము, పాకిస్తాన్లో టెర్రరిస్ట్ క్యాంపుల్ని బాంబులు వేస్తాము, వాడు మళ్ళీ క్యాంపు పెట్టుకుంటాడు, మళ్ళీ చేస్తాడు. సో పాకిస్తాన్కి గుణపాఠం నేర్పించే ఒక్కటే దారి, పాకిస్తాన్ని కంట్రీ తగ్గిస్తూ పోవాలి. లాస్ట్లో పంజాబ్ ప్రాంతం, పాకిస్తాన్లో కూడా పంజాబ్ ఉంది, వెస్ట్ పంజాబ్, ఆ ఒక్క పంజాబ్ మాత్రం మిగిలిపోయేటట్టు చేయాలి. చేయాలి. జరుగుతుందో జరగదు కంట్రీ కదా మంది మేడం, ప్రిన్సిపల్ లేదు మ్యామ్. ప్రిన్సిపల్స్ని పక్కన పెట్టి మ్యామ్, వెధవ అండర్స్టాండ్ అయ్యే లాంగ్వేజ్లోనే మనము నేర్పించాలి బుద్ధి. ఎందుకంటే ఆ దేశంలో సెన్స్ లేదు మ్యామ్, ఇది రాంగ్ ఇది రైట్, ఈ సెన్స్ లేదు. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్లో నిన్న ఒక బాంబ్ బ్లాస్ట్ వాళ్ళే చేసుకున్నారు. ఆసిమ్ మునీర్ క్యారీడ్ అవుట్ వన్ బాంబ్ బ్లాస్ట్ ఇన్ ది పాకిస్తాన్ హైకోర్ట్. ఇది ఎందుకు అంటే, ఇమీడియట్గా ఎందుకు జరిగింది అంటే, అరే బాబు మీరే కాదు, వీఆర్ ఆల్సో విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం అని చెప్పుకోరు. బట్ ఇండియా హస్తం ఉంది అని పాక్ పిఎంఏ చెప్తున్నారు కదా. అంటారు మ్యామ్, ఖచ్చితంగా అంటాడు ఆ స్టేట్మెంట్. అంటేనే కదా కౌంటర్ వెయిట్ అయ్యేది. ఎందుకంటే ఇప్పుడు ఇందులో పాకిస్తాన్ చెయ్యి ఉంది అని తెలిసిపోతుంది కదా ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లో. అక్కడ ఇండియా చెయ్యి ఉంది అని చెప్పేస్తారు. ఇండియా చేయలా ఉందంటారు, తాలిబాన్ వాడు చేశాడు అంటాడు, తెహరీకే తాలిబాన్ వాడు చేశాడు అంటాడు. ఎందుకంటే తాలిబాన్, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ మనకు స్నేహితులు కదా. సో నీ స్నేహితులు చేశారంటే నువ్వు చేసావు అన్నట్టు లెక్క. అంటే కౌంటర్ చేయడం అనమాట. అంటే వాళ్ళ దేశంలోనే వాళ్ళు అటాక్ చేసుకుని వాళ్ళ ప్రజల్ని చంపేయడానికి కూడా సిద్ధంగా ఇండియా మీద నెపన్ వేయడానికి. ఎస్, అంటే బుద్ధి అలాగ అయిపోయింది. సో ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ రాబోతున్నాయండి. ఎప్పుడు చూసినా సెంట్రల్ అండ్ స్టేట్ ఎలక్షన్స్ ముందే ఇటువంటి ఒక సంఘటనలు చాలా వరకు ప్రీవియస్గా కూడా రికార్డ్ అయినాయి. ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు, దాని వెనకాల మర్మం ఏంటి? దీనికి కపుల్ ఆఫ్ స్కూల్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి. కొందరు ఏమంటారంటే ఎలక్షన్స్లో సింపతి కోసం చేస్తుంది, మన గవర్నమెంటే చేస్తుంది అన్నట్టు కొందరు మాట్లాడతారు. కొందరు ఏమంటారంటే మనది డెమోక్రాటిక్ కంట్రీ కదా, అంటే డెమోక్రసీలో అతి ముఖ్యమైన అంశం ఎలక్షన్స్. ఎలక్షన్స్ ముందు ఇలాంటి టెర్రర్ యాక్టివిటీస్ చేస్తే డెమోక్రసీలో మీకు సెక్యూరిటీ లేదు అని ఒక మెసేజ్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది. సో ఆ అంశం కూడా పనిచేస్తుంది. సో ఖచ్చితంగా రెండు అంశాల మీద మనం ఆలోచించాల్సిన అవసరం. బట్ ఇప్పటి వరకు అయితే మన దేశంలో, కనీసం మన దేశంలో మన గవర్నమెంటే బాంబ్ బ్లాస్టులు చేయించింది అనేది ఇప్పటిదాకా ప్రూవ్ అవ్వలేదు. కాబట్టి ఆ పాయింట్ పక్కకి జరిగింది. సో రెండోది, మన డెమోక్రసీని దెబ్బతీయాలి అన్న ఉద్దేశంతోనే జరుగుతుంది అన్నది తేలిపోతుంది.
సో ఓవరాల్గా ఫైనల్లీ కంక్లూజన్లో ఈ ఢిల్లీ టెర్రర్ అటాక్ కావచ్చు, హర్యానాలో మనకు కొన్ని టర్న్స్ ఆఫ్ అమ్మోనియం నైట్రేట్ దొరికింది, దీనివల్ల వాట్ షుడ్ వి లెర్న్ అండ్ ఏం జరగబోతుంది ఫ్యూచర్లో, ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి? మ్యామ్ ఈ అమోనియం నైట్రేట్ విషయం నేను కొంచెం డీటెయిల్గా చెప్తాను. మ్యామ్ అమోనియం నైట్రేట్ జనరలీ మనం పంటల్లో ఫర్టిలైజర్లా వాడతాం, కానీ అది 45% ప్యూరిటీ పైన దాటిపోయిందంటే అది ఎక్స్ప్లోజివ్గా కూడా పనిచేస్తుంది. సో అండ్ వీళ్ళ దగ్గర దొరికిన అమోనియం నైట్రేట్ వీళ్ళు కొన్నది కాదు, వీళ్ళు తయారు చేసుకున్నది. డాక్టర్లు కదా మ్యామ్, తెలివైన వాళ్ళు. వీళ్ళు కొన్నది కాదు, ఎందుకంటే మార్కెట్లో ఆ గ్రేడ్ ఆఫ్ అమోనియం నైట్రేట్, ప్యూరిటీ గ్రేడ్ అమోనియం నైట్రేట్ దొరకదు. సో వీళ్ళు దీన్ని కల్చర్ చేసుకున్నారు. మ్యామ్ బేసిక్ కెమికల్ ఇంజనీరింగ్ మ్యామ్ అంటే ఎక్కడ లేనిది ఒక బాంబు తయారైపోయింది. మేము ఫైర్ ట్రయాంగిల్లో ఏం కావాలి, మెటీరియల్ కావాలి, ఆక్సిజన్ కావాలి, హీట్ కావాలి, అంతే కదా. ఈ 3 ఫైర్ ట్రయాంగిల్ అయిపోయింది కదా మ్యామ్. సో ఏ బాంబు అవసరం లేదు, ఏ టెర్రర్ ట్రైనింగ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. సో ఇవన్నీ ఖచ్చితంగా అమోనియం నైట్రేట్ లాంటి పదార్థాలని కంట్రోల్డ్ సేల్ చేయాలి. బేసిక్ ఇంగ్రీడియంట్ కూడా కంట్రోల్ సేల్ అవ్వాలి. ఓకే, అమోనియం నైట్రేట్ తయారవడానికి బేసిక్ రా మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో అదంతా కంట్రోల్ అయిపోవాలి. లైక్ నేనే ఒక ఫార్మర్ని, నేను వెళ్ళి నాకు 50 కేజీల అమోనియం నైట్రేట్ కావాలి అని చెప్పి నేను అడుగుతాను. షాప్ కీపర్ వెంటనే అడగాలి, పొలం ఎంత ఉంది, హెక్టేర్ ఉంది, అవసరం లేదు 50 కేజీలు 12 కేజీలు తీసుకోండి. సిస్టమిక్ చేంజ్ రావాలి. ఆ సిస్టమిక్ చేంజ్ వస్తేనే, కాకపోతే అది ఇక్కడ పనికిరాదు, ఎందుకంటే వీళ్ళు డాక్టర్లు కాబట్టి వీళ్ళే తయారు చేసుకున్నారు. మరి ఎలా బేసిక్ కుదరదు. సో దట్ ఈస్ వై అందుకే అంటారు సమాజానికి ఒక హాని కలిగించాలి అని అనుకున్నప్పుడు తెలివిన్న మనిషి మోర్ డేంజరస్ దాని తెలివిలేని మనిషి. తెలివిలేని మనిషి చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటాడు, బాగా బుర్ర పనిచేసేవాడు. అందుకే వైట్ కాలర్ టెర్రరిజం అంటారు. ఇప్పుడు వైట్ కాలర్ టెర్రరిజమే జరుగుతుంది 100%. ఈ స్లీపర్ సెల్స్ ఎలా వర్క్ చేస్తాయి సార్ సిస్టమ్లో? మ్యామ్ స్లీపర్ సెల్స్ ఎలా అంటే, వీళ్ళు ఎనిమీ ఏం చేస్తుందంటే, టెర్రరిస్టులు ఏం చేస్తారంటే వాళ్ళకి వాళ్ళ ఐడియాలజీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళని ఇండియాలో కల్టివేట్ చేసి పెట్టుకుంటారు. వీళ్ళు పంపించే టెర్రరిస్టులు ఉంటారు కదా మేడం, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి వీళ్ళకి వాడుకుంటారు. దాన్ని స్లీపర్ సెల్ అంటారు. స్లీపర్ సెల్ అంటే అ సెల్ క్యూరేటెడ్ ఫర్ ఎ పర్టికులర్ యాక్టివిటీ విచ్ ఇస్ కెప్ట్ సైలెంట్ టిల్ ద టైమ్ కమ్స్. అంటే వాళ్ళని సైలెంట్గా, ఓకే నువ్వు పంచర్ షాప్ పెట్టుకో, ఓకే నువ్వు కార్ వాషింగ్ షాప్ పెట్టుకో అని చెప్పి కొన్ని డబ్బులు పంపిస్తారు. సో వాళ్ళకి మంత్లీ ఎక్స్పెన్సెస్ అయిపోతూ ఉంటాయి. జస్ట్ వాళ్ళు హ్యాపీగా వాళ్ళు పని జరగకపోయినా మనీ అయితే వస్తుంది, మనీ వస్తూ ఉంటుంది. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు యాక్టివేట్ చేస్తారు. ఓకే ఇద్దరిని పంపిస్తున్నాను, వాళ్ళకు ఒక రూమ్ చూసి పెట్టు, రెంట్కి నీ దగ్గర ఉంటాడు, 2 నెలలు పనికి వస్తున్నారు, పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. ఓకే, దీస్ ఆర్ ద మీడియేటర్స్ అండ్ బ్రిడ్జెస్ ఆర్ సపోర్టర్స్. వీళ్ళని లాజిస్టిక్ సపోర్ట్లా వాడుకుంటారు. ఓకే, అండ్ ఎవరైతే వస్తారో పాకిస్తాన్ నుంచి, ఇండియాలో ఎలా రూట్స్ ఏమేమి తెలియదు కదా, భాష తెలియదు, రూట్ తెలియదు, ఏం తెలియదు, వాళ్ళంతా గైడ్ చేస్తారు. బట్ అన్ని ఇయర్స్ అదే మైండ్ సెట్ లో వీళ్ళని ఎప్పటికప్పుడు ట్రైన్ చేస్తూ ఉంటారు. కాన్స్టెంట్ బంబార్డ్మెంట్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే మన ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ జరిగిందో జనవరిలో రెక్కి చేసి వెళ్ళాడు. ఇదేంది నవంబర్, జనవరిలో రెక్కి జనవరిలో చేసి వెళ్ళాడు. ఎలా హర్యానా నుంచి అక్కడికి వెళ్ళాలి, ఎక్కడ కార్ పార్క్ చేయాలి, ఏ టైంలో పేల్చాలి, ఏ టైంలో ప్రజలు ఎక్కువ మంది ఉంటారు, ఇదంతా రెక్కి జరిగింది. అందుకే చెప్పాను కదా మ్యామ్, చాలా పెద్ద దేశం మంది, ఇదంతా పట్టుకోవడం అంత ఈజీ కాదు. ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటే ఎవరు? ఈ లోన్ వుల్ఫ్ అటాక్ అంటే ఏంటి? ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ఇప్పుడు వీళ్ళే డాక్టర్స్ మేడం. మీకు నాకు ఎలా కనిపిస్తున్నారు? డాక్టర్స్ లా కనిపిస్తున్నారు. సో మనం ఎప్పుడు వాళ్ళని డౌట్ చేయం. ఓవర్ గ్రౌండ్ వర్కర్ ఏంటంటే సమాజంలో కలిసిపోతాడు, అందుకే ఓవర్ గ్రౌండ్ అంటారు. అసలు దాగడు, ఎవరితో దాచుకొని ఉండడు, ఏమంటారు, ఇంట్లోంచి బయటికి రాకుండా ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌటే రాదు. మేబీ ఇన్ఫాక్ట్ ప్రజలకు సేవ చేస్తున్నాడు అన్న ధోరణిలో ఉంటాం, డౌట్ కథ మళ్ళీ. సో వాళ్ళని ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటారు. ఎవరైతే సామాన్య ప్రజల్లాగా కనిపిస్తున్నారో కానీ ఐడియాలజికల్ టిల్ట్ ఉంది, అవసరమైతే యాక్టివిటీ కూడా చేసేస్తారు, వీళ్ళని ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటారు. లోన్ వుల్ఫ్ అటాకర్స్ ఎవరు అంటే, ఒక మనిషి ఉన్నాడు,
ఫర్ ఎగ్జాంపుల్ మన కెమెరామెనే ఉన్నాడు అనుకుందాం. మన కెమెరామెన్ ఏదో ఇష్యూ వచ్చింది, న్యాయం జరగలేదు, మన కెమెరామెన్కి న్యాయం జరగలేదు. ఇంకా దేశం మీద ఒక ఈర్ష్య పెరిగిపోయింది, కోపం వస్తుంది దేశం మీద. ఈ దేశం నాకు న్యాయం చేయలేదు, నేను పగ తీర్చుకోవాలి. ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి సంబంధం లేదు, ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకోలేదు, నథింగ్. ఆయన సొంతంగానే బాంబు ఎలా తయారు చేయాలి, దాన్ని ఎలా ఎక్స్ప్లోడ్ చేయాలి, ఎక్కడ పేల్చాలి, ఈ నిర్ణయాలన్నీ తానంతా తీసుకుంటున్నాడు. వాళ్ళని లోన్ వుల్ఫ్ అటాకర్ అంటారు. ఎందుకు వుల్ఫ్ అనే పదం వస్తుందంటే, వుల్ఫ్స్ జనరలీ అటాక్ ఇన్ ప్యాక్స్ మేడం. వుల్ఫ్ ఎప్పుడైనా సరే ఒక్క వుల్ఫ్ అటాక్ చేయదు, ఒక 8-10 వుల్ఫ్స్ ఉంటేనే ఒక టార్గెట్ మీద అటాక్ చేస్తాయి. ఈయన ఒక్కడే కాబట్టి లోన్ వుల్ఫ్ కాబట్టి ఈయన అటాక్ చేస్తాడో అని అవగాహన ఎవరికి ఉంది. హీ కెన్ బి అ కామన్ మ్యాన్. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అసలు తెలీదు, ఇంత డీప్గా యాంటీ ఇండియా సెంటిమెంట్ మైండ్లో వచ్చేసింది అన్న విషయం ఎవరికి తెలియదు. అలాంటి వాళ్ళని మీరు గుర్తించారా, పట్టుకున్నారా? కుదరదు. ఎందుకంటే హీజ్ అ కామన్ మ్యాన్. ఇంట్లో ఎవరితో మాట్లాడలేదు, సైలెంట్గా ఉంటున్నాడు, కాకపోతే వీడియోస్ అన్నీ చూస్తున్నాడు. ఎవరెవరికి అన్యాయం జరిగింది నాలాగా సహానుభూతి తెచ్చుకోవడానికి, నా ఆలోచన రైట్ అని తెలుసుకోవడానికి సరైన టైం చూస్తాడు, స్ట్రైక్ చేస్తాడు. ఎందుకంటే ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో సంబంధం లేదు, పాకిస్తాన్తో ఎప్పుడూ మాట్లాడలేదు కాబట్టి ఆ కమ్యూనికేషన్ నెట్వర్క్లు కూడా దొరకదు. సో ఒక లోన్ వుల్ఫ్ అటాకర్ అంటే తను క్రియేట్ చేసుకున్న ఒక టెర్రరిస్ట్ లా తనే స్టార్ట్ అవుతుంది. అలా ఎవరైనా తెలుసా? చాలా మంది మ్యామ్, అంటే నాకు తెలుసు అంటే ఇన్ ది పాస్ట్ లోన్ వుల్ఫ్ అటాకర్స్ అయ్యారు. వీళ్ళంటే జైషే మొహమ్మద్ నుంచి వీళ్ళకి డబ్బులు వచ్చాయి, ఫండింగ్ వచ్చింది, ఐడియాలజీ వచ్చింది. కానీ లోన్ వుల్ఫ్ అటాకర్స్ ఇన్ ది పాస్ట్ చాలా మంది ఉన్నారు. సో ఓవరాల్ గా మనం అసలు దీన్ని ఏమీ చేయలేం, కంటిన్యూస్ ప్రాసెస్. మన టెక్నాలజీ ఒక వైపుగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మ్యామ్ సెక్యూరిటీ ఫీల్డ్లో ఒక ప్రావర్బ్ ఉంది మ్యామ్, అటాకర్ విల్ ఆల్వేస్ అవుట్ స్మార్ట్ ద డిఫెండర్. అటాకర్ విల్ ఆల్వేస్ అవుట్ స్మార్ట్ ద డిఫెండర్. సో ఒక అటాకర్ ఎలా ఆలోచిస్తాడో మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా అలా ఆలోచించడం స్టార్ట్ చేయాలి. అప్పుడు వాడి దగ్గరికి మనం వెళ్తాం. ఎప్పుడైనా సరే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అటాకర్కి వెనక్కే ఉంటుంది. ఏ రోజైతే అటాకర్కి ముందు వెళ్ళిపోతామో అప్పుడు పట్టుకుంటాం. సో ఎన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉన్నాయి మన ఇండియాలో అగైన్స్ టెర్రరిజం? అంటే ముఖ్యంగా ఎన్ఐఏ ఉంది, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. మనం 2008 తర్వాత ముంబై అటాక్ జరిగిన తర్వాత ఎన్ఐఏ ఇస్ ద మెయిన్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఎన్ఐఏ కాకుండా ఎన్ఎస్జీలో కూడా ఒక భాగం అండ్ బాంబ్ స్క్వాడ్ లాగా నేషనల్ బాంబ్ డేటా సెంటర్ అని చెప్పేసి అదొకటి ఉంది. అది కాకుండా చాలా స్టేట్స్లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్ ఉన్నాయి. ముంబై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్ ఉన్నాయి. అండ్ స్టేట్స్లో స్పెషల్ ఫోర్సెస్ కూడా చాలా ఉన్నాయి. కాకపోతే ఈ టెర్రరిజం సంబంధించి ఇంటెలిజెన్స్కి ఇన్వెస్టిగేషన్కి మాత్రము ముఖ్యంగా ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయితే ఉంది. కానీ ఎన్ఐఏని సపోర్ట్ చేయడానికి రా కూడా పనిచేస్తుంది, ఐబీ కూడా ఎన్ఐఏకి అవసరమైతే ఇంటెలిజెన్స్ షేర్ చేస్తుంది. సో ఈ ఢిల్లీ టెర్రర్ అటాక్కి డాక్టర్సే ఇలా చేశారు అంటే ఇంకా ఎక్కడికి వెళ్ళాలి మనం? ఒక చదువుకున్న బుర్ర సమాజానికి ఏమన్నా తప్పు చేయాలి అంటే మాత్రం దాన్ని మనం ఆపలేము. ఎందుకంటే మైండ్ పనిచేస్తుంది అండ్ హీ నోస్ ద సిస్టమ్ బికాస్ హీ ఈస్ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్ అండ్ ద సిస్టమ్ ట్రస్ట్ హిమ్. సిస్టమ్ ఆయన్ని ట్రస్ట్ చేస్తుంది కాబట్టి ఎవ్వరికి డౌట్ రాదు. అప్పుడు ఖచ్చితంగా ఆపడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో వాట్ యు వాంట్ టు సే టు ద ఆడియన్స్ అబౌట్ దిస్? ఆడియన్స్కి ఒకటే, ఆడియన్స్ అందరికీ నాది ఒకటే సలహా, జాగ్రత్తగా ఉండండి, అబ్జర్వెంట్గా ఉండండి. అవసరం లేని ప్లేసెస్కి, ఎక్కువ క్రౌడెడ్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళకండి, అవసరం లేదు. ఇంట్లో ఉండండి, భద్రతగా ఉండండి, కాలేజ్కి వెళ్ళండి, ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళండి, మీ పనిచేసే ఆఫీసెస్కి వెళ్ళండి. బట్ ఆబ్వియస్ ప్లేసెస్ని అవాయిడ్ చేయండి, అబ్జర్వెంట్గా ఉండండి. బట్ ఇంకో విషయం ఏంటంటే, మీ చుట్టుపక్కల ఎవరికైనా వాళ్ళ బిహేవియర్ మారుతుంది, వ్యవహారం మారుతుంది అంటే ఖచ్చితంగా దాని మీద ఒక కన్నేసి పెట్టండి. ఎందుకంటే ఒక టెర్రరిస్ట్ మీ పక్కనే అయి ఉండొచ్చు, మీ నైబర్ కూడా అయి ఉండొచ్చు, మీ ఇంట్లో ఒక సదస్సు కూడా అయి ఉండొచ్చు. సో బీ వెరీ వెరీ కేర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండ్ జై హింద్ టు యువర్ ఆడియన్స్.